కూటమి ప్రభుత్వంలో పేద వర్గాల సొంత కళ నెరవేరబోతుందని, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 10-12 డివిజన్ పల్లవపేట ఫూలే పాకులు దుమ్మల తారకరామ్ నగర్ నందు పీఎంఏవై పథకం ద్వారా గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారుల చేత శాసనసభ్యులు వనమాడి కొండబాబు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించి అనంతరం గృహ లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలు అందించారు. శాసనమండలి సభ్యులు పెరాపతుల రాజశేఖర్, కరి పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే గృహ నిర్మాణానికి మొదలుపెట్టి నేడు రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల గృహాలు పూర్తి చేసి గృహ ప్రవేశాల మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గృహ రుణాలను అందించకుండా 920 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, గత వైసీపీ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలకు తాళం వేస్తే నేడు కుటుంబ ప్రభుత్వం పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చి ప్రతి కుటుంబం సంతోషంతో జీవించడానికి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. శాసన మండలి సభ్యులు పెరాపతుల రాజశేఖర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దోచుకున్నారని, నేడు కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ వై శ్రీనివాస్, ఏఈ సోమిరెడ్డి, సురేష్ కుమార్, స్థానిక నాయకులు తుమ్మల సునీత, రమేష్, ఎరిపిల్లి రాము, మూగురాజు, తుమ్మల కొండలరావు, చోడిపిల్లి సతీష్, మోసా పేతురు, మాదే అంద్రియ, మోసా యేసేబు, గంపల లక్ష్మణరావు, దిబ్బడ పోలరాజు తదితరులు పాల్గొన్నారు.